అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణభేరి సామాన్యుల న్యూస్ ఛానల్. కందుకూరు నియోజకవర్గంలోని అధికారుల తీరుతెన్నులపై మాజీ మంత్రి మానుగుంట మహేందర్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేకించి రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా కందుకూరు సబ్ కలెక్టర్ దామెర వంశీ వ్యవహార శైలిని మానుగుంట మహేందర్ రెడ్డి తప్పుపట్టారు. కందుకూరు అంకమ్మగుడి సమీపంలో విలువైన మున్సిపల్ స్థలానికి ఎంఆర్ఓ ఒకరికి పట్టా ఇచ్చారని, ఈ విషయమై సబ్ కలెక్టర్కు 4 నెలల క్రితం ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఎప్పుడు అడిగినా ఇదిగో చేస్తాం, చూస్తాం అంటున్నారన్నారు. విలువైన భూమిని అక్రమంగా కట్టబెట్టిన తహసీల్దార్ను ఎందుకు సస్పెండ్ చేయలేదని మానుగుంట మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. అలా కాదు, ఫిర్యాదే తప్పుడుదైతే ఆ విషయమైనా చెప్పాలి కదా అని మహేందర్ రెడ్డి అన్నారు. ఇక గుడ్లూరు, లింగసముద్రం మండలాల్లో పోలీసులు సివిల్ పంచాయతీలు చేస్తున్నారన్నారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కొందరు అధికారులు కందుకూరు నియోజకవర్గంలో పనిచేయలేక వెళ్లిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఇతర ప్రాంతాల్లో సస్పెండ్ అయిన ఉద్యోగులకు, అధికారులకు ఇక్కడ పోస్టింగ్లు వస్తున్నాయన్నారు. అవినీతి పరులైన అధికారులకు కందుకూరు నియోజకవర్గంలో పోస్టింగ్లు వస్తున్నాయని పరోక్షంగా మానుగుంట మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగంపై ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పట్టు తగ్గిపోయిందన్నారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే అధికార గణానికి భయం ఉండేదన్నారు. వయసు మీద పడటం వల్ల చంద్రబాబుకు అధికార యంత్రాంగంపై పట్టు తగ్గిందన్నారు. ప్రజా సమస్యల పట్ల అధికారుల స్పందన బాగా లేదన్నారు. సమస్య పరిష్కరించకుండానే సమస్య పరిష్కారం అయినట్టుగా సమాచారం వస్తుందన్నారు. సీఎం డాష్ బోర్డుకు మాత్రం ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. మాజీ మంత్రి మానుగుంట మహేందర్ రెడ్డితో రణభేరి ఇంటర్వ్యూ ఇప్పుడు చూడండి. మీకు ఒక మాట చెప్తా, కందుకూరులో నేను చాలా మంది సబ్ కలెక్టర్లను చూశాను. కానీ ఇప్పుడున్న సబ్ కలెక్టర్ గారికి నువ్వు ఏ కాగితం అన్నా ఇవ్వు, అది ఏళ్ల తరబడి అట్నే ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు కలిసినా ఐఎమ్ లుకింగ్ ఇన్ టు దట్ మ్యాటర్ అని చెప్పటమే. నేనే 1-2 ఇష్యూలకు ఒక 8 లెటర్లు పెట్టి ఉంటాయని. ఒక్కొక్క ఇష్యూ మీద 7-8 రిమైండర్లు ఇచ్చిన ఆయనకి. ఆయన దగ్గర ఏముండదు. ఎస్ ఐ విల్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్, ఎస్ ఐ విల్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. ఆ 2 పదాలకి దానికి అంత శాలరీ అవసరమా? ఎస్ ఐ విల్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ అనే దానికి కెన్ యూ సే 1 ఇష్యూ? ఇది ఒక పేదోడిదో, లేకపోతే ఒక మధ్య తరగతోడిదో, లేకపోతే ఏదో ఒక దానికి దీంట్లో మధ్య తరగతి ఫైనాన్షియల్ స్టేటస్లే ఒక ధర్మమైన కేసు. ఈ కేసు నేను ధర్మబద్ధంగా నేను చేశాను అని ఆయన చెప్పగలిగిన కేసు ఒకటి లేదు. ఇప్పటికి ఆయన సుమారు 8 months 1 year అవుతున్నట్టు ఉంది. ఈ కెనాట్ కోర్ట్. ఆయనకన్నా ముందున్న మహిళా ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో సబ్ కలెక్టర్లుగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు ఎస్ వీ హ్యావ్ డన్ దిస్ అని. ఈయన చెప్పేదానికి ఒక్క కేసు లేదు ఈయన దగ్గర. కోర్టు ఇచ్చిన ఉత్తర్వును కూడా ఈయన ఆపేస్తాడు. కోటేశ్వరరావు లాంటి వ్యక్తులు రాయరు. కానీ మొన్న కోర్టుకు పోయినారు. అంకమ్మ తల్లి టెంపుల్ కాడ ముందు పక్క కట్టిన షాపుల మీద కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయినప్పుడు కోర్టు సెడ్ టు రీవెరిఫై బై గోయింగ్ టు ద లోయర్ కోర్ట్ అంది. వాళ్ళు కోర్టు వాళ్ళు రిపోర్ట్ అడిగినప్పుడు సర్వే చేయకుండా సబ్ కలెక్టరే కదా ఫోన్ చేసి ఆపిచ్చింది అని అందరూ చెప్తున్నారు. ఆ మాట పబ్లిక్లో ఆయనే ఆపిచ్చినాడు. సర్వే చేసే వాళ్ళని, మున్సిపల్ సిబ్బందిని వెనక్కి పిలిచాడు అనేది చెప్తున్నారు. ఆన్ హూజ్ డైరెక్షన్ ఇట్ వాస్ ద సర్వే వాస్ టేకెన్ అప్? ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ద హైకోర్టే కదా. ఆయన మనిషి ఏందనంటే నిర్లిప్తత. స్థాయి గురించి నేను అన్నగానే నిర్లిప్తత, టైం పాస్ అవుతుందనే భావన తప్పితే మన టైంలో మనం ఏమి ముద్ర వేయగలిగాం ఇక్కడ ఉండే వాళ్ళకి. క్రియాశీలకత అనేది ఆ పదం మర్చిపోతున్నారు. ఈయన పూర్తిగా మర్చిపోయినాడని నేను అనుకుంటున్నాను. ఆయనకి రావటంలా, ఫీలింగ్ రావటంలా. ఇక కరెక్ట్ అయింది ఈ విషయాన్ని అంటే ఇది కరెక్ట్ అని మాట్లాడలేకుండా ఈ అంకమ్మ తల్లి గుడి కాడ మూల మీద ఆ మేదరేలో ఆ స్థలం అని వాడు ఒక ఎంఆర్ఓ దాని రికార్డు ఎక్కిచ్చేసాడు. ఎవరు డబ్బులు ఇస్తే వాడికి ఎక్కిస్తాం మేము. దాని మీద he made a complaint in person to the sub collector also.
ఏది సబ్ కలెక్టర్ యాక్షన్ వాల్యుబుల్ సైట్ ఆఫ్ ద గవర్నమెంట్, దట్ ఈజ్ ఏ మున్సిపల్ సైట్, వాల్యుబుల్ సైట్, వెరీ వాల్యుబుల్. ఆడ మీకు అంకణం వచ్చి 14 లక్షలు ఉందండి అంకణం. సబ్ కలెక్టర్ యాక్షన్ ఏది? అసలు ఎంఆర్ఓని సస్పెండ్ చేయొద్దు, చేయాలన్నా పర్లేదా? జరిగి ఇప్పటికి 3 నెలలు నుంచి సబ్ కలెక్టర్ కనీసం రికార్డు కూడా చూడలేని స్థితిలో ఉంటే ఎవడెట్టబోతాడు, ఏముంది నా ఐఏఎస్ బాధ కదా అనే భావనలో ఆయన ఉన్నాడు. ఈ విలేకరు రాసిన తప్పున్నా చెప్పు, లేదు ఎంఆర్ఓ తప్పు చేసి ఉంటే యాక్షన్ తీసుకో, ఏమీ లేకుండా కాగితం ఆడ పెట్టుకొని కూర్చొని ఉంటివి. నియోజకవర్గంలో దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఎక్కువ సస్పెండ్ అయిన అధికారులే మండల అధికారుల కింద ఉంటారు, బయట సస్పెండ్ అయ్యి వచ్చిన వాళ్ళు. ఇంకా ఏ రకంగా నువ్వు ప్రజలకి నమ్మకం కలిగిస్తావు వ్యవస్థ మీద? రెవెన్యూ అనేది ఒక మేజర్, ప్రతి వాడి చిన్నవాడి కాడి నుంచి అందరికి అవసరమైంది. ఈరోజు ఆ వ్యవస్థ ఆ రకంగా ఉంటే అంటే ఏ రకంగా మీరు నమ్మకాలు కలిగించగలుగుతారు? ఇప్పుడు తహసీల్దార్లు యాక్టివ్గా ఉన్న కొన్ని చోట్ల కూడా వాళ్ళు వెళ్ళిపోయినారు. డిప్యూటీ తహసీల్దార్లను పెట్టి తహసీల్దార్ల కుర్చీల్లో ఇన్ఛార్జ్ పేరు మీద పెట్టి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు వేరే చోట కేసుల్లో ఉండి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు ఈరోజు వ్యవస్థను నడిపిస్తుంటే ఏ రకంగా వ్యవస్థ కరెక్ట్గా నడుస్తుంది? నడవదు కదా. నేను చాలామంది అధికారులను చూస్తుండా, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని చూస్తున్నాం, సంబంధం లేని కేసులు కొట్టడం, స్టేషన్లో సివిల్ సెటిల్మెంట్లు చేయటం, బొచ్చెడు కేసులు చెప్పగలను నేను. ఎక్కువ లింగసముద్రం, గుడ్లూరు జాస్తి జరుగుతాయి, జాస్తి. ఎస్, ఏడు ఎవరి పరిధికి వాళ్ళే ఎస్పీలు, ఎవరి పరిధిలో వాళ్ళకి ఎస్పీలు. అంతే, ఈవెన్ ఎస్పీ నోస్ ఏం చేయగలుగుతున్నాడు ఎస్పీ గారికి తెలిసి. మేబీ నేనేం కాదంటం లేదు, నాకు తెలిసింది కాదు. కాకపోతే మన దృష్టికి వచ్చింది చెప్తాము. చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు నిస్సహాయాలుగా మారుతున్నారు అన్నప్పుడు ఆ నిస్సహాయత అనే దానికి బ్యాక్గ్రౌండ్ ఏందనేది వాళ్ళే చెప్పాలి కానీ రైట్ పీపుల్. ఇప్పుడు ఎంతమంది అధికారులు పని చేస్తున్నారు, ఎంతమంది మధ్యలో వెళ్ళిపోతున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఆ రీజనింగ్ తెలుసుకోవాలి ఎవరైనా. వెళ్తున్నారు, తెలుసు కదా కోటేశ్వరరావు కూడా. ఒక డిపార్ట్మెంట్ అనే ఉంది బ్రదర్, నాకు తెలిసి రెవెన్యూ, పోలీస్ ఎక్కువ వెళ్తున్నారు, పోయారు కూడా. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇది, మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి లేకుండా ఎక్కడ ఉంది? నాకు తెలుసు మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది కొన్ని చోట్ల. అంటే మన దృష్టికి వచ్చినాయి, మనకి అధికారులు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మనతో మాట్లాడి ఉండయి కాబట్టి తెలుస్తుంటాయి. పొజిషన్ ఇస్ దిస్. ఇది పైదాకా చేరవేసేదానికి ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఒక్క సీఎం డాష్ బోర్డుకి పెడితే మాత్రం రియాక్ట్ అవుతున్నారు అధికారులు. అదే ఒక కలెక్టర్ గ్రీవియన్స్ పెట్టినా, ఒక సబ్ కలెక్టర్ గ్రీవియన్స్ పెట్టినా, ఒక ఎస్పీకి గ్రీవియన్స్ పెట్టినా దానికి స్పందన లేదు. ఎక్కడ ఉండయండి? ఎక్కడుండే వాళ్ళు ఒక రిపోర్ట్ పంపిస్తున్నారు, పరిష్కరించడమైనది వీడికి ఒకటి పంపిస్తున్నారు, నీ సమస్యను పరిష్కరించ. వీడికి అసలు పరిష్కారం పిలిచింది ఇప్పుడు, వీడు పరిష్కారం అయితే. ఇది పేపర్ మీద నడుస్తుంది, ఫీల్డ్ మీద నడవనప్పుడు ఏ ప్రభుత్వానికైనా ఇబ్బంది. అది ఫీల్డ్ మీద తీసుకొచ్చే ప్రయత్నంలో పై స్థాయిలో విఫలమవుతున్నారా, లేకపోతే కింద స్థాయిలో దాన్ని విఫలం చేస్తున్నారా అనేది ప్రభుత్వాలు గమనించుకోవాలి.
పై స్థాయిలో ఇప్పుడు కలెక్టర్లు సెక్రటరీలతో సమావేశాలు జరిపినంత మాత్రాన వాస్తవాలు బయటకు రావు. ఇదే అధికారిక వ్యవస్థ, అధికారులే మారరు, కుర్చీలు మారుతుంటాయి అంతేగాని అది ఆ వ్యవస్థలోనే మార్పు తేవాలి. మార్పు తీసుకొచ్చే ప్రక్రియ ఇంకా సంపూర్ణంగా జరగటం లేదనేది నా భావన. అసలు మార్పు గురించి ఆలోచన తెలియజేయడం ప్రోగ్రాం మార్పు అనేది ఉంది, కానీ నేను అనుకోవడం బాబు గారి యొక్క వయసు సహకరించటం లేదు. గతంలో మాదిరిగా ఆ కంట్రోలింగ్ పవర్ అనేది గతంలో మాదిరిగా లేదు అనేది అర్థమవుతుంది. గతంలో ఒక మాట చంద్రబాబు నాయుడు గారు అని అంటే కొద్దిగా భయపడేదా బ్యూరోక్రటిక్ వ్యవస్థలో. ఇప్పుడు ఆ భయాలు లేవు.